హాయ్ హలో ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్తో పేపర్ కటింగ్. ముందుగా ఒక పేపర్ తీసుకొని డబుల్ హోల్ పేపర్ తీసుకున్నాక నేను చూపించిన విధంగా చేయండి. మడత ఉన్న పేపరు మనకల్లి ఓపెన్గా ఉన్న పేపరు అవతల పక్కకే ఉంచుకోవాలి. తరువాత పేపర్ చివరన ఒక లైన్ గీసుకోండి. మీ దగ్గర ఏ స్కేల్ అయినా పర్వాలా, పొడుగాటి స్కేల్ తీసుకొని అలా లైన్ డ్రాప్ చేసుకోండి. తరువాత అది వేస్ట్ కాబట్టి కట్ చేసేయండి. ఈ లైను గీసిన లైను మొత్తం కత్తెర పెట్టి కట్ చేయండి. తరువాత మీరు కొత్తగా మిషన్ నేర్చుకున్నట్లయితే ఇప్పుడే నేను చూపించినట్టుగా పేపర్ కటింగ్ చూడండి. ముందుగా ఒక బ్లౌజ్ తీసుకొని మీకు సరిపోయిన బ్లౌజ్ తీసుకోండి. కరెక్ట్ బ్లౌజ్. నేనైతే మా అమ్మ బ్లౌజ్ తీసుకొని మీకు పేపర్ కటింగ్ మెజర్మెంట్ చూపిస్తున్నాను. మీ దగ్గర మీదైనా మీ వాళ్ళది ఎవరిదైనా తీసుకొని మెజర్మెంట్ చూడొచ్చు. నేను చూపించినట్లుగా బ్లౌజ్ పేపర్ మీద పెట్టి ముందుగా నడుము ఎంత ఉందో చూసి గీత గీయండి. తర్వాత మెడ ఎంత ఉందో అక్కడికి గీత గీయండి. తర్వాత చంక, తర్వాత షోల్డర్ చూసి మెజర్మెంట్స్ నేను చూపించినట్లుగా మీరు కూడా అలానే మెజర్మెంట్స్ తీసుకోండి. 1కి 2 సార్లు అయినా చూసుకొని మెజర్మెంట్ చేసుకోవాలి మనం. అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ కటింగ్ వస్తుంది. నేను ఎలాగైతే బ్లౌజ్ పెట్టి పేపర్ మీద పెట్టి గీతలు గీస్తున్నానో మీరు కూడా అలానే బ్లౌజ్ కరెక్ట్గా పెట్టి మెజర్మెంట్స్ చేయండి. తరువాత ఒక స్కేల్ తీసుకొని మనము పెట్టుకున్న మార్జిన్స్కి లైన్లు గీసుకోవాలి. నేను షోల్డర్ నుంచి మెడకు ఒక గీత గీసాను. తరువాత నడుము నుంచి సంక వరకు ఒక గీత. అండ్ మనము ఖర్చుకు కూడా గీసుకోవాలి. భుజము నుంచి స్కేల్ తీసుకొని భుజము నుంచి గీసి చంక వరకు మనం మార్జిన్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి గీయాలి. తరువాత షోల్డర్ దగ్గర ఒక గీత గీసి మనము నడుము దగ్గర ఖర్చు గీయలేదు కాబట్టి మళ్ళీ మనం ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టి గీయాలి. ఇప్పుడు మనం ఖర్చుకొని వదిలిపెట్టినది ఒక 2 ఇంచెస్ లైన్ గీయాలి. తరువాత మన దగ్గర ఉన్న 6 నెంబర్ అనే స్కేల్ తీసుకొని రౌండ్కి ఉపయోగించుకోవచ్చు. మెడ రౌండ్ చూసారా, నేను ఎలా పెట్టి గీస్తున్నానో అలానే పెట్టి గీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి గీయటం చేత కాదు కాబట్టి ఆ స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుంది మీకు. మళ్ళీ సంకకు నేను పెట్టినట్లుగా మీరు కూడా పెట్టి రౌండ్ గీసుకోవచ్చు. అప్పుడు సంక నీట్గా వస్తుంది అండ్ సూపర్ కటింగ్ వస్తుంది. ఏదైనా మనం కొలిసే కొలతలను బట్టే బ్లౌజ్ నీట్గా ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. తరువాత కత్తెర తీసుకొని నేను చూపించినట్లుగా ఇప్పుడు మనం గీసుకున్న బ్లౌజ్ బ్యాక్ నెక్ కత్తెర ముందు రౌండ్ కట్ చేయాలి. చూస్తున్నారా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కటింగ్ చేయండి. తరువాత షోల్డర్ ఆ పేపర్ పైకి అనుకుంటే మీకు నీట్గా వస్తుంది.
షోల్డర్ చూడండి, బాగా గమనించండి. తరువాత చంక కూడా నీట్గా కటింగ్ అవుతుంది. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో? అలాగా కటింగ్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నానుగా, నేను మెజర్మెంట్స్ తీసుకొని ఆది బ్లౌజ్తో ఎంత సూపర్గా వచ్చిందో. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ లేకుండా ఆది బ్లౌజ్తోనే మనము కొలతలు తీసుకొని కటింగ్ చేయొచ్చు. పేపర్ సూపర్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా వచ్చిందో షేర్ చేసి కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ మీకు పేపర్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్.